ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గతంలో బీజేపీ కాంగ్రెస్ లో ఒకటే అన్న టీఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ తో దోస్తీ కట్టి కుటిల యత్నాలు చేస్తుందని బండి సంజయ్ అన్నారు. నేడు మోడీ నాయకత్వంలో దేశం విశ్వగురు స్థానంలో ఉందని, తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారంటే అది మోడీ చలవేనని బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎస్ కన్వెన్షన్ సెంట్రల్ లో పార్టీ జాతీయ కార్యవర్గాల సమావేశాల సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసిన తర్వాత దాని నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో ఏర్పడితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మార్చారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలను విశ్వసించలే. మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి భావించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టించుకునే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోడీ గారి మీద గ్యారెంటీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి, నరేంద్ర మోడీ గారి రాజ్యం రావాలని చెప్పి ఒక ఆలోచనతో మనం చేస్తున్న అనేక ఉద్యమాలకు భరోసా ఇచ్చి మనకు అండగా దండగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో గాని, దాని తర్వాత జరిగిన పోరాటాల ఫలితంగా గాని, దాని తర్వాత జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో గాని, దాని తర్వాత కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో ఇలా కార్యకర్తలు పోరాటం చేసిన తీరును చూసి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ పార్టీ కార్యకర్తల మీద ఇన్ని కేసులు ఇవ్వనా, కేవలం ఇక్కడున్న అనేక మంది జిల్లా అధ్యక్షులు, అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు, అనేక మంది వివిధ హోదాలో నాయకులు ఇక్కడ ఒక్కొక్క కార్యకర్త మీద, ఒక్కొక్క నాయకుడి మీద 40-50 కేసులు, అనేక మంది జిల్లా అధ్యక్షులు సహా మండల స్థాయి పోలింగ్ బూత్ స్థాయి వరకు అనేక మంది కార్యకర్తలు జైలుకు పోయిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాబట్టి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓట్లేసి గెలిపించారు. ఇలా పోలింగ్ బూత్ స్థాయిలో మేము గెలిచామంటే ఇవాళ ఎక్కడ కూడా బండి సంజయ్ ఇక్కడ గెలిచామంటే ఏ నాయకుడు కూడా పోలింగ్ బూత్ లో తిరగలే. మేము ఇంటింటికి తిరిగే అవకాశం లేకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలిచింది పోలింగ్ బూత్ స్థాయిలో. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా ఉంది కాబట్టి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మోడీ గారి గ్యారంటీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాబట్టి, వాళ్ళ కార్యకర్తలు కష్టపడి పనిచేసారు కాబట్టి, నాయకులందరూ సమిష్టిగా పనిచేసారు కాబట్టి, కలిసిమెలిసి పనిచేసారు కాబట్టి వాళ్ళ మోడీ గారి ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టార్జితంగా వాళ్ళ పార్లమెంటు సభ్యులుగా మేము గెలిచాం. మా గెలుపు అయిపోయిందన్న నెక్స్ట్ మేమందరం మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. వాళ్ళ రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, గ్రామ స్థాయి ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ నాయకులందరూ కూడా మాకు ఏకైక ఎజెండా, మా కోసం, మా గెలుపు కోసం, పార్టీని గెలిపించడానికి భుజం మీద జెండా మోసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను ఎట్టి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు చేయడమే లక్ష్యంగా మేమందరం కష్టపడి పనిచేస్తాం. మా టార్గెట్ అంతా ఇవ్వాలి, మీరు ఇవ్వాలి. మీ గెలిపే మా టార్గెట్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ప్రజల ఆలోచన విధానం మారింది. మొదలంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని రెండు పార్టీలు చెప్తున్న విషయాన్ని ఇలా ప్రజలు తిరస్కరించారు. ఇలా మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆరే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులుండవు. ఈ అనేక సంవత్సరాలు, అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.